ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతును. అనవరతము మా ప్రభుని చిత్తము అనుకరింతుము పనులలో. అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము. అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము. అనవరతము ప్రభుని చిత్తం అనుకరింతుము పనులలో. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము. వేద వాక్య పఠనమందు విసుగు చెందకనిదుము. ఆదరంబున దైవ చిత్తము ననుసరించుచు నడుతుము. వేదవాక్య పఠనమందు విసుగు చెందకనందుము. వేదవాక్య పఠనమందు విసుగు చెందకనందుము. ఆదరంబున దైవ చిత్తము ననుసరించుచు నడుతుము. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము. ఆశతోడను ప్రభుని దినమున నాచరింతుము మరువక. విసుగు చెందక నాలయమునకు పిన్న పెద్దలను దెత్తుము. ఆశతోడను ప్రభుని దినమున నాచరింతుము మరువక. ఆశతోడను ప్రభుని దినమున నాచరింతుము మరువక. విసుగు చెందక నాలయమునకు పిన్న పెద్దల తెత్తుము. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము. పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము. శుద్ధుడకు ప్రభు క్రీస్తు మనస్సును శ్రద్ధతోడను చూపుచు. పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము. పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము. శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడను చూపుచు. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము. మన కుటుంబాల్లో ఒకవేళ మీ పిల్లలు కానీ, ఒకవేళ భర్త కానీ, భార్య కానీ ఇంకా యేసు ప్రభుని తెలుసుకోపోతే భారంగా ప్రార్థన చేయండి. మా వాడు మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి, మంచిదే, దీనికంటే ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను గర్వంగా, నా రక్షణ కోసం మా అమ్మగారు 7 సంవత్సరాలు ప్రతి శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చాలా స్పీడ్గా ఉండేవాడిని, నేను చాలా రెబల్గా ఉండేవాడిని. ఇక్కడే లోయల కాలేజీలో, సిద్ధార్థ కాలేజీలో అన్ని గొడవల్లో నేను ఉండేవాడిని. స్టూడెంట్ లీడర్గా ఉన్నాను, స్టూడెంట్ యూనియన్కి అసిస్టెంట్ సెక్రటరీగా నేను అన్నిట్లో పనిచేశాను. దేవుడు ఇలాంటి నన్ను ఫాస్ట్గా స్పీడ్గా ఉండి నన్ను పట్టుకున్నాడంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, నా తల్లి ప్రార్థనలే నన్ను రక్షించినాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చాలా బలమైంది. ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక్కడ మూడవదిగా హౌస్ ఆఫ్ గాడ్. మొదటిగా హౌస్ ఆఫ్ గ్రేస్ మనం చూసాం, రెండవదిగా హౌస్ ఆఫ్ ప్రేయర్ మనం చూసాం, మూడవది హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. దేవుడు మన కుటుంబానికి అధిపతిగా ఉండాలి. బయట బోర్డు పెడతారు కదా, యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి. బయట కాలింగ్ బెల్ నొక్కుతారు పాస్టర్ గారు, అంటే కటన్ తీసి చూస్తూ ఉంటారు. అమ్మో పాస్టర్ గారు వచ్చారు, కట్టండి టీవీ కట్టండి. నిజంగా నువ్వు తప్పు చేయబోతే ఎందుకు భయపడటం, ఎందుకు గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుకున్నట్టు భుజాలు తడుకుంటూ ఉంటారు.
పాస్టర్ గారు వచ్చిన వార్తలు చూస్తున్నాం అనుకో, పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారు కూర్చుంటారు, వార్తలు అమ్మ కట్టేసేయండి పర్లేదు, తర్వాత మనం ప్రార్థన చేయాలి అంటాం. ఏముందా అంటే నువ్వేదో చూడరానివి వస్తున్నావు, కార్తీక దీపమో మొగల రేకులో గుంటూరు కారం ఇవి చూస్తున్నావు కాబట్టి నువ్వు భుజాలు తడుకుంటుంటారు. పాస్టర్ గారు వచ్చినా ఎవరు వచ్చినా మనం ఏమి భయపడాల్సిన అవసరం లేదు, తప్పు చేయబోతే. ఎస్ ఆర్ నో? నాకు ఫోన్ చేయకుండా నాకేం చెప్పకుండా సడన్గా మా ఇంటికి రండి మీరు, అప్పుడు మేమేం చూస్తున్నాం టీవీలో మీరే చెప్పండి. అంత ధైర్యంగా ఉండాలి మనం. అంతేగాని మా వాళ్ళు చూస్తారులే చెత్త అంటే ఈ కాదు, అవి యూట్యూబ్లో మోటు పట్లు ఇవి చూస్తారు, అందుకే సినిమాలు అస్సలు నాట్ అలౌడ్. సినిమాలు సీరియల్స్ మా ఇంట్లో చూసేది ఏంటంటే మోటు పట్లు ఇవి మేము చూస్తున్నాం, మోటు పట్లు అనుకుంటే మేము వార్తలు ఇవి. నేను పాలిటిక్స్ స్టూడెంట్ కాబట్టి వార్తలు నాకు ఇష్టం కాబట్టి ఇవే, స్పోర్ట్స్ ఇవే చూస్తాను. కానీ నా భార్య ఏమో నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ ఇవే చూస్తాను. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీలో అందరూ దేవుని తెలుసుకోవాలి, రక్షణ పొందాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చెరసాల నాయకుడు, అలాగే పేజ్ తిప్పండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనంలో ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ క్రిస్పు అని ఎప్పుడు మనం పేరు విన్నాం, సమాజ మందిరపు అధికారి అయిన ఈ క్రిస్పు పౌలు సువార్త విన్నాడంట. విన్న తర్వాత తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. ఎప్పుడూ కృంగిపోవద్దు, నా హస్బెండ్ దేవుని తెలుసుకోలేదండి, నా హస్బెండ్ మారలేదండి, నా పిల్లలు నా మాట వింటలేదండి. తప్పకుండా మన ప్రార్థన ద్వారా దేవుడు కుటుంబాన్ని కడతాడు. ఎస్ ఆర్ నో? తప్పకుండా. నేను అది చెప్తాను. మా అమ్మగారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు మా ముగ్గురు కోసం, ముగ్గురు అన్నదమ్ములం. దేవుడు ఇద్దరిని రక్షించుకున్నాడు బలంగా, ఇంకొకడు అటు ఇటుగా ఉంటున్నాడు, వాడిని కూడా రక్షిస్తాడు. మా నాన్నగారు ఏమంటారంటే మా ముగ్గురు పిల్లలు సేవ చేయాలి. ఆల్రెడీ ఇద్దరు సేవలో ఉన్నాం, మరొకడు కూడా దేవుని సేవకు వస్తాడేమో తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అద్భుతంగా క్రిస్పు కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. ఆదికాండానికి వెళ్ళండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయంలో కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం. ఫ్యామిలీ దేవుని తెలుసుకుంది. ఒకరిద్దరు కాదు, ఫ్యామిలీలో అందరూ దేవుని తెలుసుకుని దేవుని వెంబడిస్తున్నారంట. అంతకంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది? చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోహు దేవునితో కూడా నడిచినవాడు. 18వ వచనానికి వచ్చేసేయండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో అందరు ఎంత హ్యాపీగా ఉంటుందండి. 3 sons 3 daughter-in-laws, నీ వైఫ్, అందరూ చక్కగా ఓడలో మీరు ప్రవేశించండి. ఎందుకంటే అందరూ నన్ను ఆరాధించలేదు కానీ మీరు నమ్మకంగా నా కొరకు మీరు జీవించారు. ద హోల్ ఫ్యామిలీ మీరు ఓడలో ప్రవేశించండి. కుటుంబం అంతా రక్షణ పొందితే అంతకంటే హ్యాపీనెస్ ఇంకే ఈ లోకంలో ఏముండదు. అంత సాటిస్ఫాక్షన్ ఈ లోకంలో ఏముండదు. నేను చెప్పగలను, నా కుటుంబం అంతా దేవుణ్ణి తెలుసుకుంది. అన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. 4వది కొంచెం ముందుకెళ్ళిపోదాం. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే అన్నీ సర్దుకుపోతాయి. ప్రేమ అనేక పాపములను కప్పును. 4వది హౌస్ ఆఫ్ లవ్. మనం 3 విషయాలు చూసాం. నెంబర్ 1 హౌస్ ఆఫ్ గ్రేస్, నెంబర్ 2 హౌస్ ఆఫ్ ప్రేయర్, నెంబర్ 3 హౌస్ ఆఫ్ గాడ్, నెంబర్ 4 హౌస్ ఆఫ్ లవ్. చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీలో ఏంటంటే ప్రేమ. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే అన్నీ సర్దుకుపోతాయి. ప్రేమ అనేక పాపములను కప్పును. ఫ్యామిలీలో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఈగో. నేను చెప్పిన మాట నువ్వు వినాలి. నువ్వు ఎందుకు వినవు? వింటావా వినవా? ఉంటే వినలా తెలిపో, వినాల్సిందే. దేవుడు ఎప్పుడూ అలా చెప్పలా. బైబిల్లో బిబ్లికల్గా వైఫ్ కానీ హస్బెండ్ కానీ పిల్లల గురించి ఎప్పుడూ అట్లా మాట్లాడాడు దేవుడు. అంత బ్యాలెన్స్డ్గా ఉంది బైబిల్. ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వారికి ఇచ్చింది బైబిల్. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే హౌస్ ఆఫ్ లవ్. ప్రేమ ఉంటే చాలు, కుటుంబాలు అద్భుతంగా సంతోషంగా ఉంటాయి. అవునంటారు కాదంటారా? నాకు తెలిసిన ఒక వ్యక్తితో 7 సంవత్సరాలు నేను మాట్లాడాల. ఇదివరకు చాలా స్పీడ్గా ఉండేవాడిని, నేను చెప్పానుగా. నా మాట వింటే వాడిని నేను లైన్లో పెడితే అది తీసి పక్కన పడేస్తాను కరివేపాకులా. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు అందరితో ఇప్పుడు దేవుడు నన్ను మార్చేశాడు కాబట్టి 7 సంవత్సరాలు వాడిని పక్కన పెట్టేస్తాను. మాట్లాడేది కామ్గా ఉండని చెప్పాను. రక్షణ పొందిన తర్వాత వెళ్ళి క్షమాపణ అడిగి, తప్పు వాడిదైనా నాదైనా ఎవరిదైనా పర్లా, ఒక మెట్టు దిగి ఈగోలు అహంకారాలు పక్కన పెట్టి క్షమాపణ అడిగి, నన్ను క్షమించు ఒకవేళ నిన్ను బాధ పెట్టుంటే అని తిరిగి సమాధానపడి ఆ వ్యక్తితో నేను తిరిగి సంతోషంగా నేను ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. అది ప్రేమ అంటే.
కుటుంబంలో ఏం కావాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. లవ్ మ్యాటర్స్. ఈగో తగ్గించుకోవాలి. భర్త భార్యలు ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే చాలా వ్యాస్ట్ టాపిక్, మళ్ళీ మిమ్మల్ని సాయంత్రం వరకు ఉంచాల్సి వస్తుంది. అందుకే చాలా సింప్లిఫైడ్గా చెప్తున్నాను, దయచేసి ప్రేమతో ఉండండి. దట్ ఇంపార్టెంట్. పాస్టర్ గారు ఇంకో బుక్ తీసుకుంటే బాగుంది. ఈ బుక్ కాదు నాకు కావాల్సింది, ముందు మీ కుటుంబాలు కావాలి. దేవుడు అన్నాడు బుక్స్ అన్ని ఆపు, ముందు కుటుంబం సంగతి చూడన్నాడు దేవుడు నాతో. ప్రేమ ఇంపార్టెంట్. కుటుంబాల్లో ప్రేమ లేదు ఈ రోజుల్లో. తల్లిదండ్రుల్ని గౌరవించట్లేదు పిల్లలు, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించట్లేదు. వీడు నా మాట వింటలేదు అంటున్నావు, ఎందుకు వాడు మాట వింటలేదు? నువ్వు నిజంగా వాడిని ప్రేమిస్తున్నావా? దగ్గర తీసుకుంటున్నావా? వాడిని ఎప్పుడన్నా కౌన్సిల్ చేసావా దగ్గర తీసుకొని? ఏంటి నాన్న, ఎందుకు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? వాడితో మనం మాట్లాడాం. వాడి ఎదుటినే వాడి మీద కంప్లైంట్ ఇస్తుంటాం పాస్టర్ గారికి. వాడికి పడిపోద్ది, ఎప్పుడు నా మీద చాడీలు చెప్తున్నారు డాడీ మమ్మీ. ఎప్పుడు వాళ్ళ పిల్లల ముందు నెగిటివ్గా మీరు మాట్లాడద్దు తల్లిదండ్రులు. వాక్యానుసారం కాదు అది. చూడండి, ఒక మాట, నా మాటలు కాదు, ఈయన పాస్టర్ గారు చెప్తున్నారు అనుకుంటాను. నేను ఎప్పుడు వాక్యం లేకుండా నేను మాట్లాడి, మీకు తెలుసు ఆ విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో పిల్లలారా అని పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులైనుడి, నీకు మేలు కలిగినట్లు తండ్రిని తల్లిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అలాగే తల్లిదండ్రులకు ఇచ్చాడు. చూడండి 4వ వచనంలో, తండ్రులారా లేకపోతే తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. రెండూ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి. ఇప్పటికి చివరి వరకు మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఎక్కువ ఖర్చు పెట్టద్దు, నువ్వు మీటింగ్లకి ఎక్కువ భోజనాలకి ఎక్కువ ఖర్చు పెట్టద్దు. మా డాడీ చివరి వరకు చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. 144 సెక్షన్. నేను చివరి వరకు గౌరవించాను. ఆయన పెద్దవారు. ఓకే, ఆ రోజులు ఈ రోజులు వేరు, ఆ ఖర్చులు వేరు. ఇదివరకు 20 రూపాయలు వంకాయ బచ్చని పప్పు పెట్టినా అందరు తినేవాళ్ళు హ్యాపీగా. ఈరోజు వంకాయ బచ్చని పప్పు అంటే పెడితే ఊరుకుంటున్నారా? ఇక్కడ మన దగ్గర ఏం మాట్లాడరు, బయటికి వెళ్ళి మాట్లాడతారు. వంకాయ బచ్చని పప్పు పెట్టారు, ఏమి లేదండి, హడావుడి చేశారు. ఆ రోజులు వేరు. ఆ రోజులు 20 రూపాయల భోజనం అయిపోయింది. ఈ రోజుల్లో 200 రూపాయలు పెట్టినా మంచి భోజనం దొరకట్ల. చివరి వరకు కూడా తండ్రి మాట నేను జవదాట్లేదు, అదే అంటారు. అందుకే విజయ్ కుమార్ గారు అంటే పెద్ద కుమారుడు విజయ్ కుమార్ గారి మాట వింటూ ఉండేవాడు. కాబట్టి పెద్ద కుమారుని దేవుడు దీవించాడు. తల్లిదండ్రులారా అన్నాడు ఇక్కడ, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను. మీ పిల్లలకి కోపం రేపద్దు. వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళతో మాట్లాడండి. ఫ్యామిలీలో ప్రేమ చూపించండి. ప్రేమ. అందుకే అన్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును. లవ్ కవర్స్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. గతాన్ని దెప్పి పడవద్దు. ఒకవేళ హాస్టల్ స్టూడెంట్స్ అయినా మీ డాడీ మమ్మీ గురించి గతాన్ని గురించి మాట్లాడద్దు. అమ్మ నాన్న ఎప్పుడు తిడతానే ఉంటారు. మీరు తిరిగి ప్రేమ చూపించండి. మీరు ఒకవేళ తిడుతున్నా మీరు తగ్గించుకుని ఉండండి. తప్పకుండా డాడీ మమ్మీ మారరా అంటారా? ప్రేమ ఎంత కఠిన రాతి బండ హృదయాలనైనా మార్చగలదు. ఎస్ ఆర్ నో? కుటుంబాల్లో సమాధానం ముఖ్యం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 16 వచనాల్లో అదే చెప్తాడు అన్నాడు. ఒకసారి చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక మరొక 5 నిమిషాల్లో అట్లా క్లోజ్ చేసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న యెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును. దేవుడు మనల్ని క్షమించడానికి ఏంటండి, ఉమ్మేసిన వాళ్ళని దేవుడు క్షమించాడు. మొహం మీద ఉమ్మేశారు డైరెక్ట్గా. వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో క్షమాపణ అడగండి. ప్రేమ చూపించండి. జస్ట్ ఒక మాట చెప్పండి, సారీ, లేకపోతే ఈ రోజు నుంచి నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ చెప్పడానికి మీకు కొంచెం కష్టంగా ఉంటే చేసి చూపించండి చాలు. ఒక మెట్టు దిగండి అవసరమైతే. డాడీ మమ్మీతో అయినా, లేకపోతే పిల్లలతో అయినా, లేకపోతే మీ అత్త మామలతో అయినా, లేకపోతే ఇంకా కోడలతో అయినా, లేకపోతే కొడుకుతో అయినా, కూతురుతో అయినా, ఎవరితో అయినా ఫ్యామిలీలో ప్రేమ చూపించండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. లివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థియరీ కాదు, బైబిల్ అంటే థియరీ కాదు. అఫ్కోర్స్ లోగోస్ చర్చ్లో బాగా థియరీ అలవాటు అయిపోయింది. ప్రాక్టికల్గా చేయండి. వెళ్ళి ఏం థియరీ నేర్చుకుంటున్నాం, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. క్షమించండి, అంత మాత్రమే కదా అంటున్నాడు. ఇక్కడ 14వ వచనం 15వ వచనంలో ప్రేమను ధరించుకోండి అంటున్నాడు. 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఒకే ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోరు, మాట్లాడవు, సైకిలే. ఓకే, మనస్పర్ధలు లేకుండా కుటుంబం అంత బెస్ట్ అని ప్రపంచంలో ఒక్క ఫ్యామిలీ కూడా ఉండదు నాకు తెలుసు. ఒక్కడు కూడా ఉండదు.
ఒక్క మాట అనుకోకుండా అసలు ఏమి రాకుండా అంతా యాక్టింగ్ చేస్తున్నారు అనుకోవాలి, యాక్టర్స్ అనుకోవాలి. ఏ ఫ్యామిలీ కూడా బెస్ట్ ఫ్యామిలీ ఉండదు. ఫ్యామిలీ అంటేనే మిస్అండర్స్టాండింగ్స్. కానీ వీటిని అధిగమించాలి. ఎలా అంటే ప్రేమతో అధిగమించాలి. తప్పకుండా ప్రతి ఫ్యామిలీలో కూడా ప్రేమ ప్రేమ ప్రేమ. నేను ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను. 11 సంవత్సరాలుగా కుటుంబ జీవితం నాది ప్రారంభమైన 11 సంవత్సరాలు 12 సంవత్సరం నేను, నా భార్య, మా పిల్లలు ఆ ప్రేమ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఐ ఫీల్ ఇట్. నేను 2 రోజులు మొన్న హైదరాబాద్ వెళ్ళింది, వాళ్ళ అన్నయ్యకి దెబ్బ తగిలిందని మా భార్య. తనకి నేను మెసేజ్ పెట్టాను, నాకు చాలా బెంగగా ఉంది, నువ్వు ఎప్పుడు వస్తావు, తొందరగా వచ్చేసాయి. నాకు చాలా అంటే నాకు ఆ 2 days గ్యాపే నాకు చాలా గ్యాప్ లాగా ఫీల్ అయ్యాను నేను. అంటే నేనేదో పెద్ద ప్రేమ గలవాడిని ఇది కాదు నేను చెప్పేది. అంటే ఆ అన్యోన్యత, ఆ బంధం అలాంటిది. పెళ్ళయి ఇప్పుడు కాదు, కొత్తగా పెళ్ళైన లేదు అనుకోవచ్చు. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోయింది మా పెళ్ళయి. కానీ ఐ ఫీల్ ఇట్. ఐ ఫీల్ దేవుడు నాకు ఇచ్చిన భార్య, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. నా పిల్లలు, నా చిన్నోడైతే ఏడ్ చేస్తాడు ఫోన్లో, వీడియో కాల్లో, డాడీ నిన్ను 3 రోజులు అయిపోయింది, నువ్వు క్యాంప్కి వెళ్ళిపోయావు. నెల్లూరు వెళ్ళేవాడిని, ఇదివరకు పాస్టర్స్కి టీచింగ్ అక్కడ చేసేవాడిని. నెల్లూరులో ఒక 100 మంది పాస్టర్స్కి ప్రతి వారం నేను వెళ్ళి అక్కడ బోధించేవాడిని, బైబిల్ బుక్స్ ఇవన్నీ. 3 రోజులు అక్కడ హోటల్లో నాకు రూమ్ ఇచ్చేవాళ్ళు. అక్కడ నేను రూమ్లో ఉన్నప్పుడు వీడు ఫోన్ చేసి నాకు ఏడుస్తూ ఉండేవాడు. అంటే తట్టుకోలేక. ప్రేమ అనేది చాలా ముఖ్యం. కుటుంబంలో ప్రేమ ఉంటే దానికి వెలకట్టలేం, సంతోషం, హ్యాపీగా ఉంటాం మనందరం. ఎస్ ఆర్ నో? అది నా ఫ్యామిలీలో చూశాను నేను. కష్టాలు లేవా? ఏ కష్టాలు ఎప్పుడు ఉంటాయా? బాధలు లేవా? డబ్బులు లేకుండా అన్నీ ఉంటానే ఉంటాయి. ఉల్పు, చింతపండు, ఉల్లిపాయలు, గ్యాస్ అయిపోయింది, ఫీజులు కట్ట, ఇవన్నీ రొటీన్ ఇంకా వచ్చి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ మన పక్కన పెట్టి, దేవా మాకు ఇచ్చావు ఈ ప్రేమతో నీకోసం నేను జీవిస్తామంటే కుటుంబం పరలోకంలాగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు నుండి కుటుంబంలో ప్రేమ చూపించండి. ఇది వాళ్ళ తప్పు మీదేం కాదు, 100% వాళ్ళదే తప్పు. అయినా ఆయన క్షమించండి, సమాధానాన్ని ప్రకటించండి. తప్పకుండా నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్పట్లా. ఏంటి, ఒకసారి పాస్టర్ గారు హౌస్ విజిటింగ్కి వెళ్ళారు, అవునా చెప్పానా? హౌస్ విజిటింగ్కి వెళ్తే భర్త వెళ్ళలేదంట చర్చికి, భార్య చర్చికి వెళ్తుందంట. ఏమయ్యా నువ్వు చర్చికి ఎందుకు రావు, నాకు అర్థం కావట్లేదని పాస్టర్ గారు అడిగారంట. ఏం చెప్పనండి నా భార్య గురించి, ఆవిడ ప్రార్థన చేస్తే గుడి టాప్ లేచిపోతే, అంత ప్రార్థన పరురాలు, ఇంట్లో నా టాప్ లేపేస్తుంది, గయ్యాలి గడుసు మొహం. గుడిలో ప్రార్థన చేస్తే గుడి టాప్ లేచిపోతుందంట, అంత ప్రార్థన అంట. ఇంట్లో ఏం చేస్తుందంట, నా టాప్ లేపేస్తుందండి. ఏం గురించి మీకేం తెలుసు, నేను ఎందుకు ఇంకా చర్చికి, ఆవిడ మార్చండి ముందు అన్నాడు. సరే అని పాస్టర్ గారు వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత ఒక వారం సండే వచ్చేసింది. సండే మళ్ళీ ఆవిడే వెళ్ళింది, ఈ నెల చర్చికి. ఆవిడ వెళ్ళిపోయింది, చర్చిలో వాక్యం ఏంటుంది. పల్లెటూరు కదా, 3 అయినా వాక్యం అవ్వదు, లేట్ అయిపోద్ది, చర్చ్ లేట్ అవుతుంది. ఇంట్లో ఆకలేస్తుంది, రైస్ వండి వెళ్ళింది కానీ కూర లేదు ఇంట్లో. సరే ఒక ఐడియా వచ్చింది, పైన పచ్చడి జాడీ ఉంది, ఆ జాడీ నెమ్మదిగా దింపడానికి ట్రై చేశాడు. నెమ్మదిగా చేతులు జారిపోయినాయి, కింద పడిపోయింది, పచ్చడి అంతా నేలపాలైపోయింది. అనుకున్నాడు ఇంకా ఆవిడ గారు వస్తుంది, నా పని అయిపోయింది. ఆవిడ రానే వచ్చింది, లోపలికి ఎంటర్ అయింది. వాళ్ళకి వచ్చి ఇదంతా చూసి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి ఒక చీపురు పట్టుకొని లోపలికి వచ్చింది. ఏం పట్టుకుంది? గత అనుభవాలు చాలా ఉన్నాయి కదా మనవాడికి, అనుకున్నాను ఇంక నా పని అవుట్, ఇది లాస్ట్ డే అనుకుంటా. ఆ చీపురు పట్టుకొని వచ్చి అదంతా తుడుస్తూ నెమ్మదిగా ఊడుస్తూ ఏమందంటే, పర్వాలేదులేండి, పొరపాటు అనేది ఎవరికైనా జరుగుద్దులేండి. ఈయన ఆశ్చర్యపోతున్నాడు, ఈవిడ నా భార్యైనా వేరే వాళ్ళ. వచ్చే ఆదివారం నుంచి భర్త కూడా దేవుని సందికి వెళ్ళటం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇట్లా నాకులాగా గట్టి ప్రసంగాలు ఏం చేయాలా, గట్టి బోధలు ఏం చేయాలా, వాక్యం ఏం చెప్పాలా, సమాధానాన్ని ప్రకటించింది, ప్రేమను చూపించింది. ప్రాక్టికల్గా భర్తను క్షమించింది, ప్రేమ చూపించింది. పర్వాలేదులేండి, పొరపాటు జరుగుతుంది, ఏం కాదులేండి అంటే భర్త కూడా దేవుని సందికి వెళ్ళిపోయాడు. మన ప్రేమ చూపిస్తే ఆటోమేటిక్గా పిల్లలు మారిపోతారు, భర్త మారుతాడు, భార్య మారుతుంది, కుటుంబాల్లో సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, కుటుంబాలు ఆనందంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. ఏమున్నా లేకపోయినా, గంజి తాగినా, మనం మజ్జిగ అన్నం తిన్నా సంతోషంగా ఉంటాం. ఇప్పుడంటే దేవుని యొక్క ప్రేమ మన కుటుంబాల్లో కలిగి ఉన్నప్పుడు. చివరిది చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. లాస్ట్ వన్, దైవికమైన కుటుంబంలో దీవెనలు ఒక తరం కాదు, తరతరాలు కొనసాగుతాయి. ప్రైజ్ ద లార్డ్. దైవికమైన కుటుంబంలో దీవెనలు ఒక తరం కాదు, తరతరాలు కొనసాగుతాయి. చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం. లాస్ట్, ది హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదపు కుటుంబము, ఆశీర్వదించబడే కుటుంబం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము. ఆజ్ఞలను అనుసరించు వారికి, నడుచుకుని వారికి స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడు. అండర్లైన్ చేసుకోండి, ఒక జనరేషన్ కాదు, థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్, 1000 తరాల వరకు దేవుడు దీవిస్తాడంట.
దైవికమైన కుటుంబంలో దీవెనలు ఒక తరం కాదు, తరతరాలు కొనసాగుతాయి. దేవుడిస్తున్న వాగ్దానం ఇశ్రాయేలుకి, మీరు నా నిబంధనను మీరు అనుసరిస్తే, నడుచుకుంటే, నా కట్టడలను ఆజ్ఞలను మీరు గైకుంటే 1000 తరముల వరకు నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప వాగ్దానం! చూడటానికి మనకు సమయం లేదు, చాలా చెప్పచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె నేను విస్తరిస్తానన్నాడు. 26వ అధ్యాయం 4వ వచనంలో ఇస్సాకుతో దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు 100 ఫలాన్ని దేవుడు ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు చూడండి నా వైపు, అబ్రహాము ఆశీర్వదించబడ్డా? అబ్రహాం తర్వాత నెక్స్ట్ తరం ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తర్వాత నెక్స్ట్ తరం ఎవరు? యాకోబు. యాకోబు తర్వాత నెక్స్ట్ ఎవరు? 12 గోత్రాలు, 12 మంది పిల్లలు. ఈ 12 గోత్రాల నుండి ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు వచ్చారు. ఈ 12 గోత్రాలు ఇశ్రాయేలు. ఈ రోజున మనమే దేవుని కుటుంబం. ఎంత ఆశీర్వది! ఎక్కడ అబ్రహాము, ఎక్కడ లోగోస్ చర్చిలో మనం. ఎన్ని తరాలు వెళ్ళిపోయినాయి ఇప్పటికి. దేవుడు దైవికమైన కుటుంబంలో ఒక తరం కాదు, తరతరాలు దీవెనలు కొనసాగుతాయి. చూడండి, అందుకనే 145వ కీర్తన 4వ వచనంలో అంటాడు కీర్తనకారుడు, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట దేవుని క్రియలను కొనియాడుదురు. జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్. నాకు తెలుసు మా ముత్తాత గారు బెంజమిన్ గారు, మా తాతగారు యేసుపాదం గారు, మా నాన్నగారు విజయ్ కుమార్ గారు, తర్వాత నేను జాన్ విజయ్ కుమార్, తర్వాత జోనతన్. చూస్తున్నారా ఎన్ని తరాలు గడిచినాయో? బెంజమిన్ మా ముత్తాత, 2 యేసుపాదం మా తాతగారు, మా నాన్నగారు విజయ్ కుమార్ గారు 3వ తరం, నేను 4వ తరం జాన్ విజయ్ కుమార్, 5వ తరం జోనతన్. నా గురించి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. తరతరాలు నేను చూస్తున్నాను. మా కుటుంబాలన్నీ, నీలం ఫ్యామిలీస్ అన్నీ ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. అందరూ దేవుని తెలుసుకొని, కొంతమంది దేవుని తెలుసుకోవాలి. టీచర్స్గా, లాయర్స్గా, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా అందరూ చదువుకొని బీఈడీలు, అందరూ లేడీస్ అందరూ బీఈడీలు. దేవుడు కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించాడు, దేవుని తెలుసుకునేలా చేశాడు. ఎక్కడున్న నీలం కుటుంబాలు అంటే తరతరాలు. నా ఫ్యామిలీ గురించి చెప్తున్నాను, మీ కుటుంబాలు ఆలోచించుకోండి. దేవుని కలిగి ఉంటే తరతరాలని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే ఒక మాట ఎగ్జాంపుల్ చూపిస్తాను. 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో ఎంత బ్లెస్సింగ్! తరతరాలు. 2వ తిమోతి 2 తిమోతి చాప్టర్ 1 verse 5 లాస్ట్ లైన్స్లో, లాస్ట్ 2 లైన్స్ చూడండి. ఆ విశ్వాసము మొదట మీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీయందు సహవసించినది నేను రూఢిగా నమ్ముచున్నాను. ఫస్ట్ ఏమో అవ్వ అంటే గ్రాండ్ మదర్, ఎవరు? లోయి. తర్వాత వాళ్ళ అమ్మగారు యూనికే. తర్వాత తిమోతి గురించి మనకు తెలుసు, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి. 3వ తరం తిమోతి వాళ్ళ డాడీ గ్రీక్ బిలీవర్, అంటే అన్యుడు. ఆయన వాళ్ళ మదర్ ప్రార్థన ద్వారా, వాళ్ళ అవ్వ ప్రార్థన ద్వారా లోయి, యూనికే, తిమోతి తరతరాలు ఆశీర్వదించబడినవి. చివరిగా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట, అద్భుతమైన మాట. దానికి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీక్ ఇస్తాను, ఎందుకంటే టైము అలాగే మీ ఫేస్ ఫీలింగ్స్ అన్నీ నేను చూస్తున్నాను. చివరిగా ఇది చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, మీరు ఎవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించండి. చాలాసార్లు వాగ్దానాలు మీ ఇంట్లో ఫ్రేమ్స్ అక్కడక్కడ చదివేసి స్టేటస్లో పెట్టుకొని, ఇది కాదు. ప్రాక్టికల్గా మనం చెప్పాలి. నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించండి. నేను చెప్తున్నాను, మా కుటుంబంగా, నేను, నా భార్య, పిల్లలు అందరం కలిసి కుటుంబంగా దేవుని సేవిస్తున్నాం. మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఆ హ్యాపీనెస్ నాకు ఉంది. అట్టి కృప దేవుడు మన కుటుంబాలన్నిటికీ అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 5 విషయాలు చూసాం. హౌస్ ఆఫ్ గ్రేస్, హౌస్ ఆఫ్ ప్రేయర్, హౌస్ ఆఫ్ గాడ్, హౌస్ ఆఫ్ లవ్ అండ్ హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్. కృప పొందిన గృహంగా, ప్రేమ కలిగిన గృహంగా, ప్రార్థించే గృహంగా, దేవుని కలిగిన గృహంగా, తరతరాలు దీవెనలు పొందుకునే గృహంగా మన కుటుంబాలన్నిటినీ, లోగోస్ కుటుంబాలన్నిటినీ దేవుడు ఆశీర్వదించాలని దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, మా కుటుంబంలో మీరుండండి అయ్యా. మా కుటుంబం సంతోషంగా నిన్ను సేవించాలి. ప్రభువా, నా భర్తను, నా భార్యను, నా పిల్లల్ని, మా అత్తగారిని, మా మామగారిని, కోడలను, కుమార్తెను, కోడండ్రును అందరినీ, ప్రభువా, మా నాన్నగారిని, అమ్మగారిని, మా కుటుంబం అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా చెల్లిని, మా అక్కని, మా తమ్ముడిని, మా అన్నను, అందరినీ అయ్యా, మా కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా అని దేవునితో చెప్దాం. మా కుటుంబాల్లో ప్రేమ దయచేయండి, క్షమాపణ,
మేము క్షమించుకొని సమాధాన పడతామయ్యా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మా కుటుంబ సభ్యులతో మేము సమాధాన పడతాం. మా కుటుంబంలో ఐక్యత దయచేయండి, మా కుటుంబంలో ప్రేమ దయచేయండి, మా కుటుంబాలు తరతరాలు ఆశీర్వదించబడాలయ్యా, మా కుటుంబాలు సంతోషంగా ఉండాలయ్యా. మహోన్నతుడా, మహాకరుడా, పరిశుద్ధుడా, జీవాధిపతిని కొందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. బిల్డింగ్ ఏ గాడ్లీ క్రిస్టియన్ ఫ్యామిలీ, దైవికమైన క్రైస్తవ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో 5 విషయాలు మాకు నేర్పించారు. నీ చిత్తమైతే నెక్స్ట్ వీక్ కూడా మేము ధ్యానం చేయడానికి నీ కృపను మాకు దయచేయమని, సంఘం అంతటిని, మా కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించమని, తరతరాలు సంతోషంగా నిన్ను సేవించే కుటుంబాలుగా మా కుటుంబాలన్నింటినీ మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. దగ్గరగా పాడదాం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. నిరాశలు ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే.